పెద్ద మూవీ వచ్చి ఇప్పటికే 23 రోజులైతే జరిగిందనమాట. ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. ఈ రోజు 23వ రోజు మన ఇండియాలో ఓన్లీ 51 లక్ష అయితే సంపాదించిందనమాట. అన్ని లాంగ్వేజ్లకి సంబంధించి ఓన్లీ 51 లక్ష వరకు ఇండియన్ నెట్ కలెక్షన్లో. ఓకే, సో ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది. ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి భయ్యా. సో నేను అతి కష్టపడి ఈ యొక్క పెద్ద సిరీస్ అనేటివి 23 రోజుల నుంచి చేస్తూనే వస్తున్నాను అనమాట. ఓకేనా, సో చూసుకున్నట్లయితే టోటల్గా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే ఈ యొక్క మూవీ వచ్చి 237,88 లక్షలు అయితే ఉంది అన్ని లాంగ్వేజ్లకి సంబంధించి. ఓకే, సో నిన్న డే 22 కలెక్షన్ అనేది చెప్పడం అనేది జరిగిందనమాట, లైవ్ డేటా. సో టోటల్గా నిన్న డే 22 టోటల్గా చూసుకున్నట్లయితే ఇండియన్ గ్రాస్ కలెక్షన్లో 88 లక్షలు అయితే ఉంది. ఓకేనా, దాంట్లో జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో 77 లక్షలు అయితే వచ్చిందనమాట. ఇది క్లారిటీ ఇక్కడికి. ఓకేనా, సో టోటల్గా 237,88 లక్షలు అయితే ఉందన్నమాట. సో దీని బజ్ చూసుకున్నట్లయితే నేను కలెక్షన్ చెప్తానండి. తెలుగులో ఎంత, కర్ణాటకలో ఎంత, తమిళనాడులో ఎంత, రోజు కాదండి. సో 23 రోజులకి ఎక్కడ ఎక్కువ కలెక్షన్ చేసింది అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. చూసుకోండి ఒకసారి. సో హిందీలో వచ్చే 26,45 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో. అదే జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో 22,44 లక్షలు అయితే సంపాదించింది అనమాట. ఇక్కడికి క్లారిటీ. ఓన్లీ 23 రోజులకి హిందీలో ఇంతవరకే కలెక్షన్ చేసింది. ఓకే, సో చూసుకున్నట్లయితే కన్నడలో చూసుకున్నట్లయితే ఓన్లీ 2,17 లక్షలు అయితే సంపాదించింది ఇండియన్ గ్రాస్లో 23 రోజులకి. అర్థమవుతుందా? సో ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 1,85 లక్షల వరకే వచ్చిందనమాట. ఇది ఎక్కడ? కన్నడలో. ఓకే, సో మలయాళంలో చూసుకున్నట్లయితే 34 లక్షల వరకే సంపాదించింది అనమాట ఇండియన్ గ్రాస్ కలెక్షను. దాంట్లో జిఎస్టీ పోగా ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 30 లక్షల వరకే వచ్చిందనమాట. ఓకే, ఇండియన్ నెట్ కలెక్షను. ఇక చూసుకున్నట్లయితే మలయాళం. ఓకే, తమిళంలో 2,29 లక్షల వరకే సంపాదించింది అనమాట ఇండియన్. సో తమిళం గ్రాస్లో. ఓకే, నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే తమిళం నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 2 కోట్ల వరకే ఉందన్నమాట. ఇక్కడ క్లారిటీ. అదే మన తెలుగులో చూసుకున్నట్లయితే మొత్తంగా మన తెలుగులో చూసుకున్నట్లయితే 249 కోట్లు 249,54 లక్షలు అయితే ఉందన్నమాట. ఓకే, దాంట్లో జిఎస్టీ కట్ అవుతుంది. సో తెలుగు నెట్ కలెక్షన్ మన ఏపీ టు తెలంగాణ అండి 210,78 లక్షలు అయితే ఉందన్నమాట. ఏపీ టు తెలంగాణలో నెట్ కలెక్షన్ వచ్చి 210,78 లక్షలు. టోటల్గా చూసుకున్నట్లయితే 237,88 లక్షలు ఉంది టోటల్గా చెప్పాలంటే. దీని థియేట్రికల్ రైట్స్, ఆడియో రైట్స్, శాటిలైట్ రైట్స్, ఓటీటీ రైట్స్, నెట్ఫ్లిక్స్ అయితే ముందుకు వచ్చింది. ఈ యొక్క మూవీని రేపు నెలలో నెట్ఫ్లిక్స్లోకి వెళ్తుంది అనమాట. మంచి ఆఫర్ అనేది ఇచ్చారనమాట దీనికి. ఇక్కడ క్లారిటీ నిజంగా చెప్తున్నానండి, బాగా వినండి. కన్నడలో టోటల్గా 23 రోజులకి 2,17 లక్షల. మరి దారుణం కాదు ఇది అసలు. 1,88 లక్షలు నెట్ కలెక్షన్, కన్నడ నెట్ కలెక్షన్. అదే మలయాళంలో మరీ దారుణం అప్ప, మరీ దారుణం ఇది. 34 లక్షలు మలయాళంలో. దీనికి జిఎస్టీ పడి నెట్ కలెక్షన్, మలయాళం నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 30 లక్షలే. తమిళంలో అయితే మరీ ఇంకా దారుణం, 2 కోట్లే తమిళంలో అయితే. మరీ దారుణం. ఎంత 2 కోట్లు, 3 కోట్లు, 1 కోటి, ఏంది అసలు ఈ కలెక్షన్? నాకు అర్థమే కావట్లేదు అసలు. 2,29 లక్షలు. ఓకే, సో తమిళ నెట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే 2 కోట్లు. ఈ నెట్ కలెక్షన్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. సో మొత్తంగా చూసుకున్నట్లయితే ఇది కలెక్షన్ అనేది. దీని షోస్ కూడా హైదరాబాద్లో 239, మళ్ళీ వచ్చి వైజాగ్లో 100 షోస్, విజయవాడలో ఒక 150 షోస్. సో నెల్లూరులో చూసుకున్నట్లయితే ఒక 5 షోస్. మా ఏరియాలో చూసుకున్నట్లయితే 1 షోనే పడ్డది ఈ రోజు నాకు తెలిసి. సో అదనమాట. దీని బజ్ అనేది తగ్గుతూ వస్తుందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. సో ఇదండి కలెక్షన్ అనేది. వీళ్ళు ప్రతిసారి మామూలుగా ఆ యొక్క పోస్టర్లో సౌత్ ఇండియాస్ నెంబర్ 1 గ్రాసర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట. సౌత్ ఇండియా అని అంటే మామూలుగా మలయాళం, తమిళనాడు, కర్ణాటక,
సో మన ఏపీ టు తెలంగాణ దీన్ని సౌత్ అంటారు అనమాట. 2026లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీస్ ఏవైతే ఉన్నాయో అది పెద్ది. సెకండ్ ప్లేస్లో కరుపు మూవీ సూర్య గారిది ఉందన్నమాట. ఈ 2 మూవీసేనండి మోస్ట్ హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్ చేసింది. ఒకవేళ వీళ్ళ అఫీషియల్ పోస్టర్ వదలాలన్నా కానీ 450 కోట్లు అయితే వదిలే అవకాశం ఉంది మ్యాక్సిమం. ఓకేనా, మనశంకర్ వరప్రసాద్ మూవీయే సో 400 కోట్లకి పైగా కలెక్షన్ అనేది చేసిందనమాట. అది కాకుండా చిరంజీవి గారిది కొత్త మూవీ వస్తుంది, సో బాబీ దర్శకత్వంలో. సో దాంట్లో మోస్ట్ అవైటెడ్గా సాయి ధర్మతేజ్ గారిని లాస్ట్లో చూపించే అవకాశం ఉందని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట. ఇది ఈ మధ్యలో జరిగిన ఇది ఏదైతే ఉందో మిక్స్డ్ టాక్తో ఈ యొక్క మూవీ అనేది ఈ విధంగా అని చెప్పి చెప్తున్నారనమాట. సో నేను ఒక కామెంట్ కూడా మెన్షన్ చేస్తానండి, ఆ యొక్క కామెంట్ చూడండి, వదిలేండి దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను అనమాట. సో ఇది నార్మల్గా కలెక్షన్ పరంగా చెప్పాలంటే అండి. ఓకేనా, సో ఎవరైనా సరే ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసే బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకుని పోయా. ఓకే, బాయ్.